మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం డిసెంబర్ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి ధనురాశి సంచారం చేస్తున్నారు. శుక్ర భగవానుడు కూడా ఈ వారం నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం కూడా ధనురాశిలో ఉంటాం. సో చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మేనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో గురుడు వక్రస్థితిలోను, సింహంలో కేతువు, అలాగే వృచ్చికంలో బుధుడు, రవి, కుజ, శుక్ర, చంద్రులు ధనురాశిలోను, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం, ఈ గ్రహాల సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గత వారం చేసిన వీడియో వార ఫలాల్లో ఎందుకు చాలా కొంత అనీజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు, మీరు కొంచెం వీక్గా ఉన్నట్టున్నారు, డిస్టర్బెన్స్డ్గా అన్నట్టు చాలామంది పెట్టారు మన ఫ్యామిలీ మెంబర్స్. యాక్చువల్లీ మా పిల్లల యొక్క ముత్తాత ఆయన ఒక 95 years ఓల్డ్, ఆయన వెళ్ళిపోయారు, శివైక్యం చెందారు. సో వెరీ స్ట్రెస్ఫుల్ టైం అండ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా చాలా హెక్టిక్ వర్క్లో అండ్ అక్కడ కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటా రాత్రి 2ంటికి ఎప్పుడు ఇంతమంది మళ్ళీ మన గురించి వెయిట్ చేస్తారు, కంపల్సరీ వీక్లీ మనం అందించాలన్న ఉద్దేశంతో సో మనం అది అందించడం జరిగింది. సో ఆ రోజు వెరీ స్ట్రైన్ఫుల్ డే, బట్ ఇంతమంది వెయిట్ చేస్తారని చెప్పి చేయడం జరిగింది. అంత అనీజీగా ఉన్నా కూడా, అంత చాలా ఓపిక లేకపోయినా కూడా చేయడం జరిగింది. మరి ఎప్పుడు 7 సంవత్సరాల్లో గ్యాప్ రాలేదు కాబట్టి గ్యాప్ రాకుండా ఉండడం కోసం కష్టపడి చేశాను. అందుకే పోయిన వార ఫలితాలు ఆ విధంగా వచ్చే తప్పించి నాకైతే ఏం లేదు. ఐఎమ్ ఫుల్లీ హెల్దీ. ఓకే, ధనురాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. ధనురాశి వాళ్ళకి రాశిలో శుక్రుడు, అలాగే తృతీయంలో రాహు, సప్తమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశికి సంబంధించి మెయిన్గా శుక్రుడు యొక్క సంచారం రాశిలో ఉండడం కొంచెం సంవాట్ బెటర్. ఎందుకంటే వెరీ హీట్ అండ్ హాట్ అగ్రెసివ్ ప్లానెట్స్ రవి, కుజులు ఎప్పుడైతే రాశిలో ఉన్నారో బుర్ర హీట్ ఎక్కిపోవటం, బుర్ర బరువు ఎక్కిపోవటం అలాంటి సిచ్యువేషన్స్, ఎక్కువగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఏదైతే మెయిన్గా ఈ ధనురాశికి సంబంధించి మనం రాశి నుంచే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, అలాగే బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూసినప్పుడు రవి ఉన్నారు, అక్కడ కుజుడు ఉన్నారు రాశి వాళ్ళకి. గురుగారు కూడా ఆయన హౌస్ని ఆయన ఆస్పెక్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ టు ఏ జర్నీ. ఎందుకంటే 7వ స్థానంలో గురుడు రెట్రాగ్రేషన్లో ఉన్నాడు. అన్ప్లానెడ్ జర్నీస్ వల్ల కానీ, సమ్ జర్నీస్ వల్ల కానీ. సో ఈ ప్లానెటరీ పొజిషన్, రవి కుజుల యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఇట్స్ క్రియేట్ వెరీ స్ట్రెస్. అంటే బాసెస్ యొక్క ప్రెషర్ కావచ్చు, సో ఇక్కడ సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. ఎందుకంటే ఇవి వెరీ డామినేటింగ్ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్స్. అంటే రవి లాంటి ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్ డైరెక్ట్ రాశిలో ఉండటం వల్ల తప్పక చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఏర్పడుతుంటాయి. అవి మనల్ని ఎక్కువ స్ట్రెస్కి గురి చేస్తుంటాయి. అది వారం ప్రారంభంలో ఆ స్ట్రెస్ నొక్కుడు మనకి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ రాశిలో కూడా రవి కుజుల యొక్క సంచారం, గురుడు కూడా ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో టేక్ కామ్ డెసిషన్స్. అంటే మనకి బాగా జలుబు చేసినప్పుడు తలబట్టేస్తే అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. స్టే కూల్. అంటే మెడిటేషన్, ధ్యానం, యోగా, సమ్ రిలాక్సేషన్ అనేది ఈ స్ట్రెస్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. సోమ మంగళవారాలు చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఇక్కడ మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి డొమెస్టికల్గా మెయిన్గా ప్రాపర్టీస్ వైజ్ కావచ్చు, గృహపరంగా కావచ్చు, కుటుంబ సభ్యుల గురించి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్, కొన్ని డొమెస్టికల్ మ్యాటర్స్, ఈ రెండు మీకు ఎక్కువ స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి.
గృహపరమైన ఇబ్బందులు గత 4 నెలలుగా ఎక్కువ ఉండటం, మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇంత గోల మనం భరించలేం, దీన్ని ఎలాగోట్లా ట్యూన్ చేసుకోవాలనే విధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో, సో వీటిలో డెసిషన్కి సంబంధించి కొంచెం మీరు ఎక్కువ స్ట్రెస్ని తీసుకోవడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అది ఫైనాన్షియల్గా దానన్నింటికి ఫైనాన్షియల్ ముడిపడి ఉంటుంది, ఫైనాన్స్తో ముడిపడి ఉంటుంది. అలాగే బుధ గురు శుక్రవారాలు చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో ఆల్రెడీ రాహు ఉన్నారు. సో ఈ రాశి వాళ్ళకి టీచింగ్ జాబ్లో ఉన్న వాళ్ళకి, సో రైటర్స్కి, సింగర్స్కి, కళాకారులకి, సెల్ఫ్ టాలెంట్ వాళ్ళకి చాలా బాగుంటుంది. రాహు కూడా చాలా బాగానే యోగిస్తున్నారు. సో అలాగే సో ఒక స్థిరాస్తి కోసం పుట్టింగ్ యువర్ ఎఫర్ట్, చాలా చాలా ఎఫర్ట్స్ అవసరం. ఎంత ఎఫర్ట్ పెడితే అంతగా మీ యొక్క స్థిరాస్తులు మీరు వృద్ధి చేసుకోగలుగుతుంటారు ఈ టైంలో. యువర్ మేజర్ టాస్క్, మేజర్ ఆస్పెక్ట్, మేజర్ ఎక్కువ లింక్ అంతా కూడా ఇంటికి సంబంధించి నడుస్తున్న వాటి మీద ఎక్కువగా ఉంటుంది. సమ్ టైమ్స్ డొమెస్టికల్ హోమ్, గృహానికి సంబంధించిన విషయాలు, గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల వల్ల కూడా మీరు ఎక్కువ ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతూ ఉంటారు. డొమెస్టికల్గా అలాంటి అబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి. సో ఏదైనా ఈ రాశి వాళ్ళకి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈ రకమైన స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా బెస్ట్ టైం ఉంటుందిలేండి, కానీ ప్రస్తుతం ఉన్న టైంలో మీరు అంత ఇంట్రెస్ట్ చూపించే ఆస్కారాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించి అయినా సరే బెటర్ మ్యాచ్, బెటర్ బిజినెస్ పార్ట్నర్, బెటర్ జోడీ కోసం మీరు ఇంకా సెర్చ్ చేస్తారు, రీట్యూనింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే నేను ఇందా చెప్పిన రవి కుజులు ఇలా ఫైరీ ప్లానెట్స్ ఉన్నారో, మెడిటేషన్, ధ్యానం, సమ్ రిలాక్సేషన్కి సంబంధించి మీరు కొంచెం రిలాక్సేషన్, మైండ్ కూల్ చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో అవి చేయడం మంచిది. ఇక శని యొక్క సంచారం ఒకటి చతుర్థ స్థానంలో ఎక్కువ ప్రతిదీ మనసుకు తీసుకుంటారు, ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. అంటే నీలాంజన సమభాసం తప్పకుండా శనికి సంబంధించి ఆ నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేస్తుండండి. ఇంకా మంచి ఫలితాలు ధనురాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.